వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు జస్టిస్ ఇన్ టైంలో జరగాలి అనేటువంటిది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్క మంచి కోసం అని చెప్పేసి రవీంద్రనాథ్ గారు, నాగరాజు గారు మీరు చేసేటువంటి కృషి చాలా అభినందనీయం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా ఒక్కొక్క మంచి కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. ఎలా అయినా సరే జస్టిస్ రావాలి, జస్టిస్ కోసమే మేము అంతా చేస్తున్నాము. అయితే ఇందులో కొన్ని విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కొత్త విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. పాలిగ్రఫీ టెస్ట్ అనేది ఒకటి జరిగింది. అయితే కోర్టులు దాన్ని పరిగణలోకి తీసుకుంటాయా సాక్ష్యాలుగా అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలోనే అది అడిగి తెలుసుకుందాము. అండ్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఈ కేసు తర్వాత చాలామంది అంటే దేశం మొత్తం ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించినటువంటి జస్టిస్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కొత్త టర్మినాలజీ, కొత్త విషయాలు ఆల్రెడీ ఉన్నా కూడా బయటికి రావడం జరుగుతుంది. లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు పాలిగ్రఫీ టెస్ట్ ఎప్పుడైనా సరే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే తీసుకునేటువంటి అవకాశం ఉందా సాక్ష్యాలుగా? అండ్ ఎస్పెషల్లీ ఈ కేసులో ఏ విధంగా ఉంటుంది అనేది రవీంద్రనాథ్ గారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఈ పాలిగ్రఫీ టెస్ట్ అనేది ఈ కేసులో ప్రధానంగా తీసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అండ్ నిజంగానే కోర్టులు దాని పరిగణలోకి తీసుకుంటాయా? కలకటాలో జరిగినటువంటి ఈ ట్రైనీ డాక్టర్ ఏదైతే ఈ మర్డర్ మిస్టరీకి సంబంధించి దాన్ని ఛేదించే ఉద్దేశంలో సిబిఐ కోర్టు అనుమతి తీసుకుంది. అంటే సిబిఐ వాళ్ళకి ఒక డైరెక్షన్ ఇవ్వాలి హైకోర్టు. అంటే సిబిఐ వాళ్ళు డైరెక్ట్గా రాలేరు, హైకోర్టు అనుమతిస్తే తప్ప ఇట్లాంటి టెస్టులకి వాళ్ళు డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉండదు. అది కూడా జిల్లా మ్యాజిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క ఆధ్వర్యంలోనే జరగాలి. ఇది జ్యుడిషియల్ కస్టడీ అంటారు. ఆ కస్టడీలో ఈ టెస్టింగ్ చేస్తారు. దీన్ని పాలిగ్రఫీ టెస్ట్ అంటారు. దాన్ని కరెక్ట్గా చెప్పాలని లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. అంటే నేరస్తుడు అంటే ఎవరైతే సస్పెక్ట్ చేసే ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్నది తన బాడీలో ఉన్నటువంటి ప్రతిస్పందనలు, తన గుండెపోటు, తన చెమట పట్టడం, తన శ్వాస, వీటిని అబ్జర్వ్ చేస్తూ ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి నిజం చెప్తున్నాడా లేదా క్వశ్చన్స్ వేస్తారు. క్వశ్చన్స్ వేసేటప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు అని దీనికి సంబంధించిన టెస్ట్ని ఈ పాలిగ్రఫీ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేసేటప్పుడు నాగరాజు గారు, ఉదాహరణకి మీకు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. మీరు వైజాగ్ లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు? ఏ మూవీ చూస్తారు మీరు లాస్ట్ టైం? KGF 2. అది ఇయర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఎగ్జాక్ట్లీ డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో అయితే నాగరాజు గారి ఫేస్ మీద జూమ్ చేయండి తెలుస్తుంది. నేను ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు నాగరాజు గారి యొక్క ఐబాల్స్ లెఫ్ట్ కిందకి కానీ రైట్ అప్ కానీ ఉంటాయి. అంటే మనం ఏదైనా రీకలెక్ట్ చేస్తునేటప్పుడు సర్వసాధారణంగా మన రైట్ ఐబాల్స్ అనేవి అప్వర్డ్స్లో కానీ లెఫ్ట్ కిందకి డౌన్ వాల్ కానీ ఉంటుంది. అంటే రీకలెక్ట్ చేస్తుంటున్నాం మనం ఆ సంఘటనని రీకలెక్ట్ చేసుకుంటున్నాం. అంటే మన బాడీకి ఒక లాంగ్వేజ్ ఉంటుందండి. ఆ బాడీ, ఇది కామన్గా అందరికీ తెలిసే విషయం, బాడీ లాంగ్వేజ్. అంటే ఇంట్రాగేషన్ టైంలో ముఖ్యంగా మేము కూడా ట్రైన్ అయి ఉంటాం, మాకు సబ్జెక్ట్ వేరే ఉంటుంది దీనికి సంబంధించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మీకు పోలీసులు కానీ వాళ్ళకి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఈ మెథడ్స్ వాడతారు. ఆ క్వశ్చనర్ ఫామ్ వేసుకొని వాళ్ళకి డైరెక్ట్గా సూటిగా కళ్ళల్లోకి అడిగేటప్పుడు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని చూస్తారు. ఇప్పుడు నాగరాజు గారు అదే చూశారు. నేను లాస్ట్ టైము అని ఐబాల్స్ కిందకి వెళ్ళాను అనమాట. సో ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఐబాల్స్ని సంబంధించిన సబ్జెక్ట్. ఇది ప్రైమరీ లెవెల్ సైకో ఎనాలిసిస్. ఇది నేను చెప్పేది జస్ట్ ప్రైమరీ లెవెల్ నాగరాజు గారు. సో దీనిలో డెప్త్ హై రేంజ్లో ఉండేది ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్, పాలిగ్రఫీ టెస్ట్. సో ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే బాడీకి కొన్ని ఈ కార్డియో కఫ్స్ అంటారు అనమాట. అంటే చూడండి, మనం ఈసీజీ తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు మన బాడీ మీద కొన్ని పార్ట్స్లో పెడతారు ఈ కార్డియో కఫ్స్ అని. అన్ని చేతుల్లో పెడతారు, అంటే బాడీ అంతా కూడా పెడతారు. వీళ్ళకి ఏం చేస్తారంటే ఈ బాడీ ఎవరైతే మనం అనుకున్నట్టు సస్పెక్ట్ వ్యక్తికి అన్ని ఆ పార్ట్లో షర్ట్ రిమూవ్ చేస్తారు. షర్ట్ రిమూవ్ చేసి అన్ని పార్ట్లో కూడా ఆ కార్డియో కఫ్స్ని పెడతారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఫింగర్ మూమెంట్స్లో అంటే అతడి యొక్క పల్స్ రేట్ ఎలా ఉంది దానికోసం ఎలక్ట్రో కోడ్స్ అంటారు. వాటికి చిన్న మనం ఈ ఆక్సిజన్ మనం చెక్ చేసుకోవడానికి మనం అందరం కూడా కరోనా టైంలో వాడాం. సో అటువంటి ఎలక్ట్రో కోడ్స్ వాటిని పుషప్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే చెస్ట్ చుట్టువైపులో కూడా, అంటే గుండె యొక్క స్థితి ఎలా ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ స్థితిలో ఉన్నాయి దానికోసం కొన్ని రకాలైనటువంటి పరికరాలు పెడతారు. ఇవన్నీ పెట్టి అక్కడ ముందు కూర్చోబెట్టి వీళ్ళు క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతారు. ప్రతి క్వశ్చన్కి అతను ఎలా స్పందిస్తున్నాడు అన్నది అక్కడ ఒక గ్రాఫ్ అనేది ఒకటి మూవ్మెంట్ అవుతుంటుంది, జస్ట్ లైక్ ఈసీజీ గ్రాఫ్ లాగా. దాన్ని అనాలిసిస్ చేయడానికి పక్కన డాక్టర్స్ కొంతమంది ఉంటారు. డాక్టర్స్, మ్యాజిస్ట్రేట్, అట్ ద సేమ్ టైం ఈ సిబిఐ ఆఫీసర్స్, వీళ్ళందరి యొక్క సమక్షంలో జరుగుతుంది టెస్ట్. ఈ టెస్ట్ కూడా డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉండదు, దీనికి ప్రత్యేకంగా అనుమతులు దీనికోసం ముందుగా మనం చెప్పుకున్నాం. అయితే ఇది కరెక్ట్గా మనం కోర్టులో సాక్ష్యంగా దీన్ని వాడుకోవచ్చా అంటే కోర్టులో సాక్ష్యాన్ని వాడుకునే అవకాశం లేదు. ఈ టెస్ట్ చేయడానికి ప్రధాన కారణం అంటే ఒక పార్ట్ అండి, ఒక ఎంక్వైరీ పార్ట్ తీసుకుంటారు.
ఎందుకంటే కాంప్లికేటెడ్గా ఉన్న ఇష్యూ కాబట్టి ఇది ఒక వాంగ్మూలంగా తీసుకుంటారు, ఒక సెంటెన్స్ అంటారు దీన్ని. దిస్ జస్ట్ లైక్ అ సెంటెన్స్ దట్ ఈ టెస్ట్ చేసే ముందు అతనికి చెప్తారు, ఇది కేవలం నువ్వు నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదు, జస్ట్ ఒక వాంగ్మూలం. అంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయి ఆ యొక్క సంఘటనకి, ఎన్నో పారామీటర్స్, ఇదొక ప్రక్రియ అనమాట. అతను చెప్తుంది రైటా రాంగ్ అనే విషయానికి సంబంధించి ఈ పాలియోగ్రఫీ టెస్ట్ అనేది. దీని మీద 2000 సంవత్సరంలోనే కొన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ వాళ్ళు దీనికి ఒక చార్ట్ డిక్లేర్ చేశారు. అంటే గైడ్లైన్స్ ఇచ్చారు, ఎలా పడితే అలా చేయకూడదు. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం మనకు ఒక హక్కు ఉంది, మన స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయి. ఈవెన్ నేరస్తుడైనా అపరాధైనా వాడికి హక్కులు ఉంటాయి అక్కడ. సో అందుకని ఆర్టికల్ 21 కాస్త ఇది ఇబ్బంది పెట్టేకరంగా ఉందని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఏం చేశారంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు 2000 ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ గైడ్లైన్స్ని ఫాలో అవుతారు. అయితే ఈ సెల్వి వర్సెస్ కర్ణాటక అనే ఒక సైటేషన్ ఉంది కోర్టులో. ఆ కేసులో మాత్రం క్లియర్ చెప్పారన్నమాట, ఇది మాత్రం సాక్ష్యం కాదు, ఇది నాట్ ప్రైమరీ ఎవిడెన్స్. ఎందుకంటే మన కోర్టులన్నీ పనిచేసేవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం, ఇండియన్ యాక్ట్ ఎవిడెన్స్ యాక్ట్ 1862 ప్రకారమే. అంటే కోర్టుకు కావాల్సింది కళ్ళ గంతులు ఉంటాయి, కోర్టుకి సాక్ష్యాధారాలు కావాలి. అక్కడ జరిగిందా జరగలేదు ఎవరు చూడరు. సో ప్రతి ఎవిడెన్స్ అనేది ఇంపార్టెంట్. ఆ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేయడం కోసం అదే కదా ఈ కేసులో కూడా జరిగింది. నాగరాజు గారు ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఆ 6 hours గ్యాప్లో మొత్తాన్ని కూడా తారుమారు చేశాడు. సో సాక్ష్యాలని వీళ్ళు కలెక్ట్ చేసే ప్రక్రియ ఈ పాలియోగ్రఫీ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ యాక్టివిటీగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదైతే తీస్తున్నారో ఈ పాలియోగ్రఫీ టెస్ట్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఇతడు కొంత నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడని మనకు ఆయన ప్రీవియస్ చెప్తుంది. కాబట్టి ఈ టెస్ట్ని ఆ రెండింటిని పెట్టి కంపేర్ చేస్తారు. సినిమాలో దీన్ని కాస్త చాలా జోవియల్గా ఒక సినిమాలో సూపర్ సినిమాలో చూపించాడు ఆయన, ఏదో ఆలీతో చూపించిన సంఘటనలో ఉంటుంది. అది దట్ ఇస్ ఫన్నీ అనుకోండి, అలా ఉండదు, సినిమాలో చెప్పినట్టుగా ఉండదు. ఇట్స్ ప్యూర్లీ ఒక సైంటిఫిక్ మెథడ్లో, ఒక టెక్నికల్ మెథడ్లో దీన్ని చేస్తారు. ఇది ఇండియాలో చాలా సందర్భాలు చేశారు, చాలా కేసుల్లో కూడా. అది ఒక సెంటెన్స్గా వాడతారు తప్పించి ఎవిడెన్స్ పార్ట్లో అయితే దీన్ని వాడే అవసరం అయితే ఉండదు. నాగరాజు గారు ఎలా సార్, అంటే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు, ప్రధాన కారణాలు ఏమైనా ఉండుంటాయంటారా? అంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా బయటికి రివీల్ చేయరండి. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. ఎందుకు చేస్తారంటే ఒకవేళ బయటికి రివీల్ చేసిన పక్షంలో సాక్ష్యాలను తారుమారు చేసే వ్యక్తులు ఉంటారు ఇందులో. ఎందుకంటే ఇందులో ఒక వ్యక్తి కూడా ప్రమేయం కాదు, ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీ. ఈవెన్ దో గవర్నమెంట్ కూడా దీన్ని సపోర్ట్ చేసింది ఈ విషయంలో. ఎందుకంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి దీంట్లో, పెద్ద పెద్ద హెడ్స్ ఉన్నారు. 99% ఏం చేస్తారంటే ఇటువంటి రిపోర్ట్స్ అన్ని ఓపెన్గా చేయరు. ప్రతి రిపోర్ట్ కూడా ఓన్లీ కోర్టులో ప్రవేశపెడతారు. వన్స్ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు రివీల్ అవుతాయి ఇవన్నీ కూడా. సో మనం కేస్ స్టడీ చేసేటప్పుడు అప్పుడు ఉపయోగపడతాయి. బట్ ట్రయల్స్లో ఉంది కాబట్టి ఎవిడెన్స్లు సేకరించే ప్రక్రియలో భాగంగా మాత్రమే ఇట్లాంటి టెస్టులని చేస్తారు. బహుశా ఇది సంజయ్ రాయ్కి ఒకటిగా కాదు, సందీప్ ఘోష్ అదే ఎక్స్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ కూడా ఈ లై డిటెక్టర్ టెస్ట్ చేసిన అవసరం ఉంది. నాకు తెలిసి బహుశా అది కూడా జరిగే అవసరం ఉంటుంది ఈ టెస్టులు. అయితే ఇదేంటంటే సార్ ప్రత్యేకంగా నాగరాజు గారు వెరీ కాన్ఫిడెన్షియల్ అండి. ఇవన్నీ కూడా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు వీటికి. సిబిఐ డిపార్ట్మెంట్లో మనం అనుకుంటాం సినిమాలో చూపించేట్టుగా కొడతారు, భయంకరంగా టార్చర్ అని కాదు, కానీ ఇదంతా ఒక టెక్నికల్ పారామీటర్లో చేస్తారు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే ఫార్చునేట్గా ఈరోజు సుప్రీంకోర్టు మనకి ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రతిదీ మనకి మీడియాలో ఓపెన్ అప్ అవుతుంది. నేను అనుకుంటాను మరొక 10 yearsలోనే ఇవి కూడా ఓపెన్ అప్ అవుతాయి. నేను ఒకటే ఆశిస్తున్నానండి యాజ్ ఎ లాయర్గా. నాకు తెలిసింది ఏంటంటే ఇవి ఏవైతే జరుగుతున్నాయో ఓపెన్ ఫారంలో రావాలి. ఒక పెద్ద బిగ్ స్టేడియంలో మీడియాని అందరినీ పిలిపించి ఒక క్లోజ్డ్ సర్క్యూట్లా కాకుండా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతాయంటే ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇట్లాంటి సంఘటనల మీద అవగాహన వస్తుందండి. మనం ఫస్ట్ ఎపిసోడ్లో కూడా అదే చేస్తాం నాగరాజు గారు. మీరు మంచి గైడెన్స్ ఆ రోజు ఇచ్చిన, మీరు అడ్వైస్ కూడా సూపర్ అడ్వైస్. అది ఏంటంటే ప్రతి చోట మన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టాలి, మినిమం ప్రైమరీ అవగాహన చట్టాలు. ఒక స్త్రీ బయటకు వచ్చి మన సొసైటీలో తిరగాలనుకుంటే ఆమెను ఇబ్బంది కలిగిస్తే ఏం జరుగుతుంది అని చెప్పే కొన్ని యాక్ట్స్ అయితే ఉన్నా ఆ యాక్ట్స్ని మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే చేయాలి. నేనేమంటానంటే ఇట్లాంటివి ఓపెన్ థియేటర్లు జరగాలి, ఇవి అంటే ఓపెన్ ఫారంలో జరగాలి. ఇవి మీడియాని పిలిపించాలి, అందరూ కూర్చోవాలి, బట్ సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి. సుప్రీంకోర్టు థియేటర్ హాల్లో ట్రయల్స్ ఎలా జరుగుతాయందో ఈరోజు మనం లైవ్లో చూస్తున్నప్పుడు ఇది పెద్ద విషయం కాదండి. బహుశా అట్లాంటి జరగాలని ఆశిద్దాం. ఈ పాలియోగ్రఫీ టెస్ట్ కూడా ఇట్స్ ఒక సెంటెన్స్ పార్ట్. ఇట్స్ మేబీ అది సాక్ష్యాధారంగా ఉండకపోవచ్చే అవకాశం అయితే ఉంటుంది. నాగరాజ్ గారు గ్రేట్ నాలెడ్జ్ అండి, దర్ ఇస్ నో డౌట్. బట్ ఏదైతే ప్రక్షాళన చట్ట సవరణలు కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అనేటువంటిది అందరం నమ్ముదాము. ఎందుకంటే ఇన్సిడెంట్ తర్వాత దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. డెఫినెట్గా జస్టిస్ జరగాలి, ఇది మన ఇంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఓన్ చేసుకొని ఎప్పుడెప్పుడు జరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి జస్టిస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మనం కూడా జస్టిస్ వచ్చేంత వరకు అవగాహన కల్పిస్తూనే ఉందాం, ప్రతి ఒక్కరికి వాళ్ళ బాధ్యతను గుర్తు చేస్తూనే ఉందాం. మనతో పాటు ఆడియన్స్ చాలామంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకుంటూ మనతో పాటు వస్తూ ఉన్నారు. వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఎందుకంటే మంచి జరగడం కోసం, ఒక మంచి కోసం ప్రతి ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఆడియన్ కామెంట్ బాక్స్లో
బాక్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారండి. నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సుమన్ టీవీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. త్వరగా జస్టిస్ రావాలని మాత్రం కోరుకుందామండి. సుమన్ టీవీ చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సమిధలుగా ఉంటే సత్వర న్యాయం జరిగే అవకాశం ఉంటుంది నాగరాజ్ గారు. ఎస్ సార్, డెఫినెట్గా అండి. సత్వర న్యాయం కోసమే సుమన్ టీవీ దీన్ని యజ్ఞంగా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. అవునండి, ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసింది కూడా ఒక మంచి కోసమే. ఇది డెఫినెట్గా దీంట్లో జస్టిస్ జరగాలి. అవునండి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.